సో పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఇంకొక హై టెన్షన్ మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, ఎవరి దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ అంటే ఎవరి దగ్గర మంచి స్ట్రైక్ రేట్ ఉంది, లేకపోతే ఎవరి దగ్గర మంచి ఎకానమీ ఉంది, ఎవరి దగ్గర మంచి బౌలింగ్ ఉంది, అండ్ ఎవరి దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది. వీటితో పాటుగా టాస్ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ 11 ఎవరు, అండ్ ఎవరు బాగా ఆడబోతున్నారు, అండ్ ఎవరితోని డేంజరస్ సిచ్యువేషన్ ఉండబోతుంది, ఇలాంటివన్నిటి గురించి క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. కొంచెం లెందీగా అనిపించినా కూడా ఇట్స్ వర్త్ వర్మ కాబట్టి చివరి వరకు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీన్ మీరు పంజాబ్ ఫ్యాన్స్ అయితే పంజాబ్ అని, అండ్ గుజరాత్ ఈసారి గెలుస్తుంది అనుకుంటే గుజరాత్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ ఛానల్. ఒక్కసారి పాయింట్ల పరంగా టేబుల్లో ఎవరెవరు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో చూద్దాం. లైక్ గుజరాత్ టైటన్స్ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది 10 పాయింట్లతోని. బట్ కమింగ్ టు ద పంజాబ్ వచ్చే ఫస్ట్ ప్లేస్లో ఉంది 13 పాయింట్లతోని. అజేయంగా ఉంది అనుకుంటే లాస్ట్ ఒక మ్యాచ్ అయితే ఫైనల్లీ ఓడిపోయారు, ఏదో అనుకోకుండా జరిగింది అనుకుందాం. బట్ స్టిల్ దే ఆర్ ద డేంజరస్ ప్లేయర్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. నెట్ రన్ రేట్ చూసుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్. -0.192 మాత్రమే ఉంది, ది వన్ అండ్ ఓన్లీ గుజరాత్కి. బట్ పంజాబ్ది చూసుకుంటే మాత్రం +1.043 ప్లస్లో ఉన్నారు. అది కూడా 1.043 అంటే ఇట్స్ రియలీ గుడ్. రీసెంట్ ఫామ్ కూడా మీరు కింద చూసుకోవచ్చు అనమాట, బాగానే ఉంది. వీళ్ళు గత 5 మ్యాచ్లలో పంజాబ్ సంగతి చూసుకుంటే 4 గెలిచి 1 రీసెంట్గా ఓడిపోయారు. ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య ఎన్ని మ్యాచ్లు జరిగాయి ఐపీఎల్ అంటే 6 మ్యాచ్లు జరిగాయి. అందులో 3 పాయింట్లు అంటే 3 సార్లు గెలిచి ఇద్దరు కూడా సమానంగా ఉన్నారనమాట. సో పిచ్ వచ్చేసి నరేంద్ర మోదీ స్టేడియం. సో హోమ్ గ్రౌండ్లో గుజరాత్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఉంటుంది తప్పకుండా. సో ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ యావరేజ్గా 195 ఉంటుంది. బాల్ మంచిగా నన్ను కొట్టు అని చెప్పి బ్యాట్ దగ్గరికే వస్తుందన్నమాట. సో ఇక్కడ బ్యాటింగ్కి స్వర్గధాం అనుకోవచ్చు. మంచి ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది. ఇంకా చిన్నదైన స్క్వేర్ బౌండరీల వల్ల మంచి భారీ స్కోర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కొత్తమంత పేసర్లకు ఆరంభంలో మంచి స్వింగ్ లభిస్తుంది. స్పిన్నర్లకు బౌండరీలకు రక్షణగా ఉన్నప్పటికీ కూడా పిచ్ బ్యాటింగ్కి పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి స్పిన్నర్లు కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి లైక్ వెదర్ కండిషన్ చూస్తే డ్యూ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉందనేది కూడా చూద్దాం. మొత్తానికి అయితే మార్నింగ్ టైంలో అయితే మాత్రం గట్టి వేడి ఉంటుంది, అండ్ ఈవినింగ్ వరకు కొంచెం టెంపరేచర్ పర్లేదు అనిపిస్తుంది. డ్యూ మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సో బంతి మీద పట్టు కోల్పోవడం వల్ల స్పిన్నర్లు ఇక్కడ ఇబ్బంది పడతారు. డ్యూ ఫ్యాక్టర్ ఇక్కడ తప్పకుండా ఉంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకు కొంచెం కష్టంగా ఉండబోతుంది అనమాట. సో ఇక్కడ టాస్ అనేది చాలా కీలకం. వర్షం పడే అవకాశం అయితే ఆల్మోస్ట్ లేనట్టే ఉంది. కాబట్టి 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. సో ఇక్కడ చేజింగ్కి మంచి అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది. ఒకసారి కావాలనుకుంటే పాజ్ చేసి చూసుకోండి ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరెవరు లైక్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారనుకుంటే గుజరాత్ తరపు నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మానవ్ సుతార్ ఉన్నారు. అండ్ పంజాబ్ తరపు నుంచి విజయ్ కుమార్ వైశాఖ్ కానీ హర్ప్రీత్ బ్రార్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే మీకు అర్థమైపోయింది కదా. సో ప్లేయింగ్ 11 ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాటింగ్ వ్యూహాలు ఎలా ఉన్నాయి అండ్ మెట్రిక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఇప్పటి వరకు ఈ T20 IPL 26లో ఈ సీజన్లో ఓవరాల్ స్ట్రైక్ రేట్ గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి అరౌండ్ 148.5 ఉంటే పంజాబ్ది అరౌండ్ 172.8 ఉంది. చాలా హైలో ఉన్నారు వీళ్ళు కంపారిటివ్లీ గుజరాత్. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే మాత్రం పవర్ ప్లేలో అరౌండ్ 142.4 మాత్రమే ఉంది గుజరాత్ టైటాన్స్. బట్ పంజాబ్ అగైన్ అరౌండ్ 185+ ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా వీళ్ళు 200 దాకా పవర్ ప్లేని స్ట్రైక్ రేట్ తీసుకెళ్ళడానికి పంజాబ్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్స్ ఎవరు ఎక్కువ ఉన్నారనుకుంటే అగైన్ గుజరాత్ అరౌండ్ 175.2తోని అబవ్ యావరేజ్గా ఉన్నారు. బట్ వీళ్ళని చూస్తే మాత్రం చాలా డేంజరస్గా వైల్డ్ ఫైర్ లాగా అరౌండ్ 215+ స్ట్రైక్ రేట్తోని డెత్ ఓవర్లో అదర్ కొడుతున్నారు. బ్యాటింగ్ యావరేజ్ తీసుకుంటే 35.2తోని గుజరాత్ టైటాన్స్ ఉంటే 32.4తోని పంజాబ్ ఉందన్నమాట. సో 200+ స్కోర్స్ ఇంతవరకు ఈ సీజన్లో ఎవరు ఎక్కువ చేశారంటే పంజాబ్ లైక్ గుజరాత్ వచ్చేసి 2 సార్లు మాత్రమే చేసింది, పంజాబ్ వచ్చేసి 5 సార్లు చేసింది. సో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విధానం ఎలా ఉందంటే మాత్రం ఎవరో ఒక యాంకర్ పొజిషన్ కీ రోల్ ప్లే చేస్తే అప్పుడు వాళ్ళు స్టేబుల్గా ఆడుతున్నారు. బట్ పంజాబ్ వచ్చేసి అల్ట్రా అగ్రెసివ్గా ఉందన్నమాట. హై ఇంటెంట్తోని ఒక ప్రాపర్ లైక్ ఒక డైమెన్షన్తోని వీళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు. టాప్ బ్యాట్స్మెన్ ఒకసారి ఒకసారి కంపేర్ చేయడానికి ప్రయత్నిద్దాం. శుభ్మన్ గిల్ వచ్చేసి మన గుజరాత్ టైటన్స్ తరపు నుంచి ఉన్నాడు. 373 రన్స్ చేసేటప్పటికి స్ట్రైక్ రేట్ 155.41తో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు అండ్ ఇన్నింగ్స్ నిర్మించడంలో దిట్ట ఉన్నాడు. అండ్ శుభ్మన్ గిల్కి ఆపోజిట్గా పంజాబ్లో ఎవరు ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు అంటే కంపారిజన్లో ప్రియాన్స్ ఆర్యా కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ
283 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 250.44 ఉంది. అండ్ లీగ్లోనే మంచి ఒక రేంజ్లో ఆడడానికి రెడీగా ఉన్న ఒక ఎక్స్ప్లోజివ్ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పనొచ్చు. 250+ స్ట్రైక్ రేట్తోని చాలా మంచి స్కోర్ అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క జాస్ బట్లర్ తీసుకుంటే 309 రన్స్, స్ట్రైక్ రేట్ తీసుకుంటే 156.85 ఉంది. పవర్ ప్లేలో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 309 రన్స్ చేశాడు ఇప్పటికి ఇతను కూడా. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 174.57. సో జాస్ బట్లర్తో పోలిస్తే ఇంకా చాలా మెరుగైన పొజిషన్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. మిడిల్ ఆర్డర్ కెప్టెన్ అండ్ మొత్తానికైతే 61.80 యావరేజ్తోని మంచి సూపర్ ప్రదర్శన ఇస్తున్నాడు. అసలు ఎక్కడా కూడా ముఖంలో ఒక టెన్షన్ కానీ, ఒక భయం కానీ, ఒక చికాక్ కానీ ఏది కనబడదు. చాలా స్మూత్గా వస్తున్నాడు, గేమ్ని ఫినిష్ చేస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ ఓడిపోయినా కూడా అనుకోకుండా అందులో చాలా లెర్నింగ్స్ తీసుకొని నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా చాలా పవర్ఫుల్గా వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు గాయపడ్డ సింహం అనుకోవాలి పంజాబ్ని. బౌలింగ్ బలాలు కూడా చూసుకుంటే ఒకసారి యూ కెన్ సీ ఇక్కడ మనకి ఈ గ్రాఫ్లో మీకు కనబడుతుంది. గుజరాత్ టైటన్స్ వచ్చేసి ఎలైట్ కంట్రోల్ ఉంది బౌలింగ్, బట్ పంజాబ్ వచ్చేసి పేస్ వేరియేషన్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ ఎకానమీ చూసుకుంటే 9.42 ఉందన్నమాట. ఐపీఎల్ టాప్ 3లో ఒకటి. సో 9.42 ఈజ్ ఓకే. బట్ పంజాబ్ది చూసుకుంటే మాత్రం ఇక్కడ ఓవరాల్ ఎకానమీ ఈ సీజన్ మొత్తం మీద 10.15 ఉంది. కాబట్టి బౌలింగ్లో వీళ్ళు కొంచెం బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. యావరేజ్ గుజరాత్ టైటన్స్ అరౌండ్ 24.8 ఉంటే వీళ్ళది అరౌండ్ 28.5 ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళ బలం ఏంటి అనేది చూసుకుంటే గుజరాత్ది కగిసో రబాడా ఇంకా మొహమ్మద్ సిరాజ్లతో కొత్త బండితో మంచి ఒక ప్రాపర్ డామినేషన్ చూపిస్తున్నారు. రషీద్ ఖాన్తో వరల్డ్ క్లాస్ స్పిన్ కంట్రోల్తో వాళ్ళు ప్రాపర్గా కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఒకవేళ టాస్ కనుక గుజరాత్ టైటన్స్ గెలిస్తే గెలుపు వాళ్ళ వైపు 50% ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండదు ఆల్మోస్ట్. కాబట్టి మిడిల్ ఓవర్లో పంజాబ్ని ప్రాపర్గా కంట్రోల్ చేయొచ్చు విత్ ప్రాపర్ స్పిన్ లైక్ రషీద్ ఖాన్. ఒకవేళ నెక్స్ట్ మన పంజాబ్ సంగతి చూసుకుంటే లాకీ ఫెర్గుసన్తోని హై పేస్ వేరియేషన్ ఇంకా హర్షదీప్ సింగ్తో కూడా డెత్ ఓవర్లలో మంచి డేంజరస్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ యుజ్వేంద్ర చాహల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి స్పిన్ అటాక్ ఇతను కూడా చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ పంజాబ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ తీసుకుంటే వీళ్ళకి కూడా స్పిన్ అటాక్ వల్ల ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ టైటన్స్ని అనుకున్న దానికన్నా కూడా ఇంకా తక్కువ రన్స్కే వీళ్ళు ఆల్అౌట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ టాస్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్ అన్నలో ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి బౌలర్స్ పరంగా ఎవరు ఎలా ఉన్నారు అనేది చూసుకుంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఎక్కువ వికెట్ వేట చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే గుజరాత్ బౌలర్స్ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కగిసో రబాడా 14 వికెట్లు తీశాడు. బెస్ట్ వచ్చేసి 3 వికెట్స్ ఫర్ 25 రన్స్ ఇన్ ఏ మ్యాచ్. అండ్ ఎకానమీ వచ్చేసి 9.65 మాత్రమే ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా తీసుకుంటే 12 వికెట్స్ తీశాడు. బెస్ట్ 4 ఫర్ 28, ఎకానమీ 10.34 మాత్రమే ఉంది. రషీద్ ఖాన్ అగైన్ 10 వికెట్లు తీశాడు. బెస్ట్ వచ్చేసి 3 ఫర్ 17 అండ్ ఎకానమీ 8.30. చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా బాగానే తీస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్ తీసుకుంటే మాత్రం 9 వికెట్స్, బెస్ట్ 3 ఫర్ 23, ఎకానమీ 8.12. సో మొహమ్మద్ సిరాజ్ అండ్ రషీద్ ఖాన్ ఇద్దరు కూడా వికెట్లు తీస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎకానమీ చాలా కంట్రోల్ చేస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి చాలా మంచి టైంలో వికెట్లు తీస్తున్నాడు, ఎక్కువ వికెట్లు తీశాడు. కగిసో రబాడా కూడా ఓకే. బట్ వీళ్ళిద్దరు కొంచెం కాస్త ఎకానమీ మీద ఫోకస్ చేస్తే మాత్రం ఇంకా బెటర్గా అవుట్పుట్ వస్తుంది. పంజాబ్ మీద మాత్రం వీళ్ళు చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎక్కువ అనవసరమైన రన్స్ ఇవ్వకుండా ఉండేటట్టు చూస్తే బాగుంటుంది. పంజాబ్ బౌలర్స్ ఒకసారి చూసుకుంటే హర్షదీప్ సింగ్ 8 వికెట్లు మాత్రమే తీశాడు. బెస్ట్ 3 ఫర్ 22, ఎకానమీ 10.96. కొంచెం ఎకానమీ కాస్త ఇబ్బందికరంగానే ఉంది. యుజ్వేంద్ర చాహల్ కూడా 7 వికెట్లు తీశాడు. బెస్ట్ 3 ఫర్ 36, ఎకానమీ 9.64 ఉంది. వైశాఖ్ విజయ్ కుమార్ 6 వికెట్స్, బెస్ట్ 3 ఫర్ 34, ఎకానమీ 10.95 ఉంది. అండ్ మార్కో జాన్సన్ వచ్చేసి 5 వికెట్లు తీశాడు. బెస్ట్ ఫర్ 2 ఫర్ 37, ఎకానమీ 9.36 ఉంది. సో ఇక్కడ ఎవరిది కూడా ఎకానమీ లైక్ అరౌండ్ 10 అండ్ 9+10 మాత్రమే ఉందన్నమాట. సో ఎక్కడ తీసుకున్నా కూడా వీళ్ళది బిలో 8, బిలో 7 ఎవరిది కనిపించట్లేదు. కాబట్టి పంజాబ్ బౌలర్లు కాస్త జాగ్రత్తగా బౌలింగ్ వేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫామ్ పరంగా గుజరాత్ కొంచెం అనుకోకుండా ఓడిపోతున్నారు, కానీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు. అందులోనూ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. అందులోనూ నరేంద్ర మోదీ స్టేడియంలో యావరేజ్ స్కోర్ 195 అనేది ఫస్ట్ ఇన్నింగ్స్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 220+ స్కోర్ అనేది ఈజీగా మనం గెస్ కొట్టచ్చు. సో మరి మీరు చెప్పండి, ఈసారి ఎవరు ఎంత స్కోర్ కొట్టే అవకాశం ఉంది? ఫస్ట్ ఇన్నింగ్స్ ఒకవేళ గుజరాత్ స్కోర్ చేస్తే ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారు? పంజాబ్ ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఎంత స్కోర్ చేస్తున్నారు అనుకుంటున్నారు అనే దాని గురించి తప్పకుండా మీరు కామెంట్లో తెలియజేయండి. అండ్ ఒక్కసారి ఇంకా వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటనేది కూడా చూద్దాం. లైక్ బ్యాటింగ్ పవర్ తీసుకుంటే ఇక్కడ గుజరాత్ చూసుకుంటే యావరేజ్గా ఉంది. అండ్ పంజాబ్ చూసుకుంటే చాలా లైక్ మంచి వైల్డ్ ఫైర్ లాగా ఉన్నారు.
అండ్ బౌలింగ్ క్వాలిటీ తీసుకుంటే గుజరాత్ చాలా స్ట్రాంగ్గా ఉంది, పంజాబ్ మాత్రం డీసెంట్గా ఉంది, అబౌవ్ యావరేజ్. అండ్ కన్సిస్టెన్సీ పరంగా చూసుకుంటే గుజరాత్ డీసెంట్గా ఉంటే పంజాబ్ మాత్రం చాలా కన్సిస్టెంట్గా ఉంది. మ్యాచ్ ఫినిషింగ్లో గుజరాత్కే ఎక్కువ బలం ఉంది అనిపిస్తున్నప్పటికీ కూడా పంజాబ్ మాత్రం చాలా డేంజరస్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కూడా హేమీలు ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం T20లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. జస్ట్ బికాజ్ ఇట్ డజంట్ మీన్ మీరు ఫస్ట్లో టేబుల్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నంత మాత్రాన ఓడిపోరు అనేది గ్యారంటీ లేదు, తప్పకుండా ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళ మీదనే మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇందులో మీకు చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఏ బౌలర్ మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చు, ఏ బ్యాట్స్మెన్ మీద మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అనేది. అండ్ ఒకసారి మ్యాచ్ ప్లాన్స్ అండ్ లైక్ స్టేజెస్ వైజ్గా ఫేజ్ బై ఫేజ్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఓవర్ దగ్గర నుంచి 20th ఓవర్ దాకా పవర్ ప్లేలో చూసుకుంటే అడ్వాంటేజ్ ఇక్కడ పంజాబ్కే ఉంది, ఎందుకంటే ప్రియాన్ షారియా అండ్ మొహమ్మద్ సిరాజ్ స్వింగ్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ పంజాబ్కే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే రషీద్ ఖాన్ ఇంకా వాషింగ్టన్ సుందర్లతోని రన్ రేట్ని ఇక్కడ వీళ్ళు చాలా ప్రాపర్గా కట్టడి చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెత్ ఓవర్స్ చూసుకుంటే మళ్ళీ పంజాబ్కే ఎక్కువ ఇక్కడ లైక్ పాజిటివ్గా కనిపిస్తుంది. మార్కస్ స్టోయినిస్ అండ్ నేహాల్ వాదేరాతోని ఇంకా కూపర్ కాలనీతోని ఐపీఎల్లోనే అత్యుత్తమ డెత్ ఓవర్ బ్యాటింగ్ వీళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ అంతేకాకుండా లైక్ ఇక్కడ వీళ్ళు ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా ఇంకో మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, అతనిది కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. కాబట్టి తప్పకుండా ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ టఫ్ గేమ్ అని చెప్పి అనుకోవచ్చు. స్పిన్ ఇంపాక్ట్ అండ్ చేజింగ్ చూసుకుంటే మాత్రం డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు చేజింగ్లో పంజాబ్కు భారీ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే గుజరాత్ బౌలింగ్లో కూడా రషీద్ ఖాన్ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఇది ఇక్కడ చూసుకోవాలి. టాస్ గెలిచిన తర్వాతనే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి టాస్ గురించి కూడా మాట్లాడుకుంటే టాస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 70 to 75% విజయాలు అనేది ఇక్కడ టాస్తోనే ఇక్కడ ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు టాస్తోనే ఇక్కడ మనకి ఫైనల్గా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉందనేది మనకు తెలుస్తుంది. 70 to 75% టాస్ మీదనే ఉంది. ఒకసారి ఇంపార్టెంట్ చూసుకుంటే వెట్ బాల్ సమస్య ఇక్కడ ఉంది. అహ్మదాబాద్లో సూర్యాస్తమయం తర్వాత ఈవినింగ్ తర్వాత కురిసే ఏదైతే తేమ ఉంటుందో దానివల్ల బంతు కొంచెం జారిపోతుంది. కాబట్టి రషీద్ ఖాన్ ఇంకా యుజ్వేంద్ర చహల్ ఇలాంటి వాళ్ళకి ఇది పూర్తిగా వాళ్ళని కొంచెం అంత అనుకున్నంత రేంజ్లో వాళ్ళ అవుట్పుట్ని ఇవ్వనివ్వదు. అండ్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చేజింగ్ అనేది చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్ స్వర్గంలా మారుతుంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 235+ రన్స్ చేయకపోతే మాత్రం చేజింగ్ చేసే జట్టుకి ఇది హాట్ ఫేవరెట్ అయిపోతుంది. కాబట్టి ఇందా చెప్పాను కదా 220+ అనేది ఇక్కడ మినిమం చేయాలి, 235+ చేస్తేనే ఇక్కడ సేఫ్ స్కోర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో టాస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థమైంది కదా. ఒకసారి మ్యాచ్ లైక్ అంచనాలు కూడా చూద్దాం. సినారియా ఒకసారి చూసుకుంటే మాత్రం గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 190 నుంచి 200 స్కోర్ రన్స్ చేస్తే అప్పుడు పంజాబ్కి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. 190 నుంచి 200 చేసినంత మాత్రాన ఇక్కడ వాళ్ళకి అంతగా సూటబుల్ కాదు. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 200 నుంచి 210 రన్స్ చేసినా కూడా అప్పుడు గుజరాత్కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి దాన్ని ఈజీగా చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి పంజాబ్ ఒకవేళ 225+ రన్స్ స్కోర్ చేస్తే పంజాబ్కి ఇది మంచి విజయ అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు అంత స్కోర్ చేయడానికి ఆస్కారం చూపించడానికి ఛాన్సెస్ తక్కువనే ఉంది. లో స్కోరింగ్ మ్యాచ్ ఒకవేళ జరుగుతాయి, అరౌండ్ 170 రన్స్ జరిగితే లైక్ లెస్ దాన్ 170 రన్స్ జరిగితే మాత్రం జీటీకి అనుకూలంగా ఉంటుంది. రషీద్ ఖాన్ మ్యాజిక్తోనే ఆటోమేటిక్గా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై స్కోరింగ్ మ్యాచ్ ఒకవేళ 215+ రన్స్ పంజాబ్కు చేస్తే మాత్రం పంజాబ్కు అనుకూలంగా ఉంటుంది, వారి పవర్ ప్లే బలం వల్ల అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ఇంకొక సినారియో వచ్చేసి ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్తోని చేజింగ్ చేసే బ్యాటింగ్కు లైక్ పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, యాజ్ వి డిస్కస్డ్ ఇట్ బిఫోర్. సో అది సంగతి. అండ్ ఒకసారి స్కోరింగ్ ట్రెండ్స్ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు ఈ గ్రాఫ్లో మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఫస్ట్ అంచనా స్కోర్ వచ్చేసి ఎవరు చేసినా కూడా 185 నుంచి 230 రన్స్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి హైవే పిచ్ అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. థర్డ్ వచ్చేసి పవర్ ప్లే వ్యూహాలు చూసుకుంటే గుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో 50 నుంచి 60 రన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. బట్ పంజాబ్ చూసుకుంటే 65 నుంచి 80 రన్స్ చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా పవర్ ప్లే ఈజ్ గోయింగ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్. అండ్ డెత్ ఓవర్లలో కూడా ఎవరు ఎక్కువ డామినేషన్ చేస్తున్నారంటే ఈ సీజన్లో ఆఖరి 5 ఓవర్స్లో పంజాబ్ది అత్యధిక స్ట్రైక్ రేట్ ఉంది. 70 నుంచి 80 రన్స్ డెత్ ఓవర్లలోనే సునాయాసంగా చాలా ఈజీగా కేక్ వాక్ లాగా తీసుకొస్తున్నారు. గుజరాత్ టైటన్స్ ప్లానింగ్ వచ్చేసి వికెట్ల మధ్య పరిగెత్తుతూ గ్యాప్లను వాడుకుంటూ రాహుల్ తెవాటియాని క్లినికల్గా యాక్సిలరేటర్గా చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. సో గుజరాత్ టైటన్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, పంజాబ్తో మ్యాచ్ అంటే అంత ఈజీ కాదు. కాబట్టి వీలైనంత వరకు
లైక్ డాట్ బాల్స్ని అట్లీస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ వికెట్ల మధ్య పరిగెడుతూ రన్స్గా మలవాల్సి ఉంటుంది. ఎక్కువ డాట్ బాల్స్ ఆడుతున్నారు ఈ ఐపీఎల్ సీజన్లో. సో డాట్ బాల్స్కి బదులు అట్లీస్ట్ సింగిల్స్ అండ్ 2Ds చేస్తేనే స్కోర్ అనేది పరిగెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి రోకోని అంటే రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు కలిసి T20లో ఎలా ఆడారు అనే దాని గురించి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడైనా కూడా డాట్ బాల్స్ని అట్లీస్ట్ సింగిల్ అండ్ డబుల్స్గా మలిచేవాళ్ళు, అందుకోసమే రన్నింగ్ మిషన్ అని చెప్పి అనేవాళ్ళు. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ఫైనల్గా మ్యాచ్ కీ ఇన్సైట్స్ చూసుకుంటే మాత్రం సిక్సర్లు కొట్టే సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉందంటే పంజాబ్కి ఉంది. ప్రియాంశ్ ఆర్య, మార్కస్ స్టోయినిస్తోని అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ బౌండరీల స్థిరత్వం చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ శుభం గిల్ అండ్ జాస్ బట్లర్ టెక్నిక్తోని వాళ్ళు కూడా బౌండరీలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. హైయెస్ట్ స్కోర్ సాధించే సత్తా ఎవరికి ఉందంటే పంజాబ్కి ఉంది. 220+ రన్స్ చేయడంలో వాళ్ళు లీగ్లోనే ది బెస్ట్. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా మామూలుగా కాదు, 235+ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి ఒత్తిడిలో చేసింగ్ ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందంటే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి పంజాబ్కే ఇక్కడ లైక్ ఆ ప్రెషర్ని వాళ్ళు తీసుకునేంత సత్తా ఉంది. టాస్ వ్యూహం చూసుకుంటే మాత్రం అగైన్ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తప్పకుండా బౌలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫైనల్ వెర్డిక్ట్ ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉందంటే పంజాబ్కే గెలిచే అవకాశం ఉంది. 56.5% వాళ్ళకి అనుకూలంగా ఉంది. బట్ గుజరాత్ టైటాన్స్ ఈవెన్ దో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా 43.5% మాత్రమే ఉంది. సో ఇక్కడ గుజరాత్ టైటాన్స్ ఒక టీమ్ లాగా ఆడి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా ద బెస్ట్ ఎలైట్ బౌలింగ్ చూపించగలిగితే మాత్రమే వీళ్ళు పంజాబ్ని ఆపగలుగుతారు. లేకపోతే మాత్రం పంజాబ్ దంచి కొట్టడానికి రెడీగా ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో వాళ్ళ కొంచెం ఆపగలిగినా కూడా ఒక పక్క పవర్ ప్లేలో వాళ్ళు ఒక 80 రన్స్ రాబట్టడానికి, అట్ ద సేమ్ టైం డెత్ ఓవర్లో కూడా ఒక 60 నుంచి 80 రన్స్ రాబట్టడానికి రెడీగా ఉన్నారు. సో మిడిల్ ఓవర్స్లో వాళ్ళు సింగిల్స్ డబుల్స్గా మలిచిన టైమ్లీ చెత్త బాల్స్ని బౌండరీలకు పంపించినా కూడా 230 స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. ఫైనల్ ఒకసారి చూసుకుంటే పంజాబ్కి అద్భుతమైన ఫామ్లో ఉండడం, ఇంకా వారి అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ వల్ల వాళ్ళు ఇక్కడ ముందున్నారు. అండ్ పవర్ ప్లే ఫ్యాక్టర్ కూడా ప్రియాంశ్ ఆర్య స్ట్రైక్ రేట్ 250+ ఉండడం వల్ల జీడీ బౌలర్లకు ఇది పెద్ద సవాల్గా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ గుజరాత్ టైటాన్స్ విజయానికి మార్గం ఏంటంటే రషీద్ ఖాన్తోని మిడిల్ ఓవర్లలో కట్టడి చేయడం, ఇంకా అదే టైంలో శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడడం మీదనే వారి విజయ అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లో తప్పకుండా వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఫైనల్ టెక్ చూసుకుంటే ఇక్కడ ఒకటి డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేసింగ్ చేసే జట్టుగా విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పంజాబ్ పవర్ ప్లే డామినేషన్స్ ఇంకా వారి ఫినిషర్స్తో ఈ మ్యాచ్ని ఈజీగా వాళ్ళు శాసించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో అదండి సంగతి. మరి ఇదంతా చూసాక మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఏ ప్లేయర్స్ మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు అండ్ ఏ ప్లేయర్స్ బాగా ఆడబోతున్నారు అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారని మీకు ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను. సో మరి తప్పకుండా కామెంట్ చేయండి విచ్ టీమ్ ఈజ్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ మ్యాచ్ అనేది. అట్ ది సేమ్ టైం వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో కలుసుకుందాం.